జై లక్ష్మీ నివాసానికి రాగానే లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు జైని నిలదీస్తూ ఉంటారు. శ్రీనివాస్ ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటయ్యా జాను ఎక్కడా అని అడిగితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి అని శ్రీనివాస్ నిలదీస్తూ ఉండగా ఇక జై గోడ దగ్గరున్న జాను ఫోటో దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఆ ఫోటోని తీసి అక్కడ పెట్టి జాను ఫోటోకి పూలదండ వేస్తాడు. అలా జాను ఫోటోకి జై పూలదండ వేయడంతో అక్కడున్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. లక్ష్మి, శ్రీనివాస్, జాను వాళ్ళ అన్నయ్యలు, వదినలు అందరూ షాక్ అయిపోతారు. అలా చూస్తూ నిలబడిపోతారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి టెన్షన్ పడుతూ అందరూ జై దగ్గరికి వస్తారు. జాను ఫోటోకి దండ వేసిన జైని నిలదీస్తూ శ్రీనివాస్ ఇలా అంటుంటాడు, ఏంటయ్యా ఇదేంటి ఫోటోకి దండ వేయడం వేంటి అని అతను తిడుతూ ఉండగా లక్ష్మి మాత్రం తప్పు బాబు, ఇలా చెయ్యొద్దయ్యా, ఇలా ఫోటోకి దండ వేయొద్దు బాబు అని లక్ష్మి టెన్షన్ పడుతూ బాధపడుతూ ఏడుస్తూ అంటూ ఉండగా జై సైలెంట్గా ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోటోకి వేసిన దండని తీయబోతూ ఉండగా జాను చచ్చిపోయింది అని జై చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారిగా మళ్ళీ అందరూ షాక్ అవుతారు. లక్ష్మి గుండెపోటుతో హార్ట్అటాక్ వచ్చి అక్కడే కుప్పకూలి వాడే వాడే అని అంటూ అరుస్తూ స్పృహ తప్పిపోతుంది. ఇదంతా కూడా జై ప్లానే. జై పియోతో ఇలా ప్లాన్ చేస్తాడు జై. జానుకి వాళ్ళ అమ్మా నాన్న అంటే ప్రాణం. తన మరణ వార్త వింటే వాళ్ళ గుండెలు పగిలిపోతాయని ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది అని జై ప్లాన్ చేసి జాను చనిపోయిందని కావాలని లక్ష్మీ శ్రీనివాసులతో నిజం చెప్పేస్తాడు. జై జై అనుకున్నట్టే లక్ష్మికి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో అందరూ ఉండగా విషయం తెలుసుకున్న జాను పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తుంది. హాస్పిటల్లోకి వచ్చిన జానుని జై మళ్ళీ బంధిస్తాడా? ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.